హ్యాపీ శ్రీరామనవమి. సేమ్ టు యూ పావు. ఏం చేస్తున్నావు? అది పరమాన్నం ప్రసాదం చేస్తారు రాముల వారికి. జీడిపప్పు వేసుకున్నారు, నెయ్యి జీడిపప్పు వేసేసి పెసరపప్పు నానబెట్టాను. వడపప్పుకి పానకం వేసేస్తే దీపం పెట్టేసుకుని ప్రసాదాలు పెట్టేసాయి. ఒక గారెలు కూడా వేసేదాన్ని నేను. ఇంకా గారెలు మానేసాయి, పిల్లలు తింటున్నారు కదా సరే వేసేస్తే సరిపోదు. ఇంకా పానకం. ఈ చిన్నప్పుడు మెమరీస్ ఏంటి శ్రీరామనవమి? నాకైతే సమ్మర్ హాలిడేస్ అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ దగ్గర ద్రాక్షారామంలో కింద పందిరేసి కళ్యాణం చేసేవాళ్ళు. తాతయ్య వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి తర్వాత అందరూ మీ మామగారు అంటే మా చిన్నాన్న అందరూ కూర్చునిపోరు. అవును, మావయ్య మా అత్తయ్య అలాగే అమ్మమ్మ తాతయ్య అందరు కళ్యాణం చేసుకునేవాళ్ళు. కళ్యాణం చేసుకుని చిన్న పెళ్లి కాకముందు హారతి అది ఇచ్చి పెట్టేవాళ్ళం. ఇంకా పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాను కదా, ఒక్కసారి వెళ్ళా అమ్మమ్మ తాతయ్య పీటల మీద కూర్చున్నప్పుడు. మీరు చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళి అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి బట్టలు పెట్టి మా చేత హారతి పాటలు అవి పాడించేవారు. అవునా? ఓకే, ఒక పాట ఏమైనా పాడతావేంటి? రాములు గారిదా? ముందుగా మన వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పు. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తావా? హాయ్, అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అయితే ఒక పాట ఏమైనా పాడతావా? చిన్న పాట. ఇది అయిపోయింది, అది ఇచ్చేద్దాం. అయితే నెక్స్ట్ లైన్ది అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం. పాడతావా? దేవుడి దండం పెట్టుకొని పాడేయండి. నెక్స్ట్ పానకం కూడా ఎలా చేస్తున్నావు చూపించే క్విక్ గా. పానకం స్టార్ట్ చేసావా? పానకం చేసేస్తే అయిపోతుంది. ఓకే, దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుందాం. వాటర్ ముందు తీసుకొని బెల్లం ఇది కొంచెం కలుపుకున్నావా? కొద్దిగా మెత్తగా ఇస్తే మనం తాగడానికి బాగుంటుంది. మిరియాలు ఇంత మన ఇండియాలో అయితే ఇంతంత డబ్బాలతో పానకం, వడపప్పు, పులిహార అన్నీ గుళ్ళల్లో. గుడికి వెళ్ళిపోయి పూజ అవగానే గుడికి డాడీ డ్యూటీకి వెళ్ళగానే వెళ్ళిపోయేదాన్ని. 3:30 కల్లా వచ్చేసి ఇవాళ డాడీ వచ్చేసరికి అలా గుడి దగ్గరే కాలక్షేపం చేసేసేదాన్ని. బాగుండేది శ్రీరామనవమికి. అక్షంతలు ప్రతి సంవత్సరం తీసి ఒక క్లాత్లో కట్టి బీరువాలో పెట్టేదాన్ని. ఇంకా ఉన్నాయి అవి ఇప్పటికి. ప్రతి సంవత్సరం మిరియాలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నది. మిరియాలు, ఇలాచీలు ఒక 4-5 అంతే. ఈ వంకనన్నా మిరియాలు చేస్తారని పానకంలో కలుపుతారు బాగా. మిరియాలు ఎందుకు తాగితే మంచిదనా? మంచిది మరి. చలికాలం ఇది వేసవకాలం సెలవు చేస్తుందని పానకం బాగా తాగుతారు గుళ్ళల్లో వచ్చిన వాళ్ళు కూడా. సరిపోతుంది. బాగుంది. ముంతలని వాళ్ళు మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు. ఎందుకు ఇలాగా కొంచెం మజ్జిగ తాగడానికి అలా బాగుంటుందని ఓపెన్ చేయలేదు. సింపుల్గా ఈసారి శ్రీరామనవమి ఇలాగే అనమాట. ఇంకా దండం పెట్టేసుకొచ్చామా?